వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిరంజీవిని కలిసిన పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్. ఢిల్లీకి చంద్రబాబు. రేపు జరగబోయే ఎన్డీఏ సమావేశానికి హాజరు. గవర్నర్ను కలిసిన వైసీపీ నేతలు. టీడీపీ నాయకుల దాడులపై ఫిర్యాదు. చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ ఫోన్. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్న సీఎం. ప్రజ్వల్ రేవన్న పోలీస్ కస్టడీ పొడిగింపు. ఈ నెల 10 వరకు పొడిగించిన ప్రజాప్రతినిధుల కోర్టు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 692, నిఫ్టీ 201 పాయింట్లు లాభం. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాగానే భార్య పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. పవన్కు స్వీట్ తినిపించిన కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నివాసం దగ్గర మెగా అభిమానులు బాణసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు భార్య అన్నా లెజినేవా, కుమారుడు అఖిరానందన్తో కలిసి ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన తనయుడు అఖిరానందన్ను ప్రధాని మోదీకి పరిచయం చేశారు పవన్. ప్రధాని నివాసంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా మోదీని కలిసి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో పవన్ విజయం సాధించినప్పటి నుంచి అఖిరానందన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. పవన్ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోగా వారికి నమస్కరిస్తూ కనిపించాడు.
టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్ళినప్పుడు తన భార్య అన్నా లెజనేవాతో పాటు తనయుడు అఖిరాను తీసుకువెళ్లారు. చంద్రబాబుకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడంతో తండ్రిపై ప్రేమను చాటుతూ స్పెషల్ వీడియో షేర్ చేశాడు అఖిరానందన్. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాగానే భార్యా పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. పవన్కు స్వీట్లు తినిపించిన కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నివాసం దగ్గర మెగా అభిమానులు బాణసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. గంగాధర్, పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లకి 21 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. అలాగే 2 ఎంపీ సీట్లు కూడా గెలిచారు. ఓవరాల్ గా చూస్తే 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈ విజయం సాధించడంతో అసలు మెగా ఫ్యామిలీలో సంబరాలు అనేవి అంబరాన్ని ఉంటాయి. ఇటీవలే నిన్న ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఇవాళ తిరిగి వచ్చారు హైదరాబాద్ కి. తిరిగి రాగానే నేరుగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళారు. అక్కడ పవన్ కళ్యాణ్ కు మెగా అభిమానులు అలాగే మెగా కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆయనకి పూలమాల వేసి కేక్ కట్ చేసి టపాసులు కాలుస్తూ పవన్ కళ్యాణ్ కోసం ఘన స్వాగతం పలికారు. చిరంజీవి ఇంటికి వెళ్ళగానే చిరంజీవిని చూడగానే పవన్ కళ్యాణ్ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆయన పాదాభివందనం చేస్తూ ఆయన ఆశీస్సులను తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనేవా కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నారు. ఆమె కూడా చిరంజీవికి నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తూ ఆమె కూడా ఆశీస్సులు తీసుకున్నారు. ఇక ఈ మొత్తం దీంట్లో పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పొచ్చు. ఎటు వెళ్ళినా అసలు చంద్రబాబు దగ్గరికి వెళ్ళినా ప్రధాని మోదీని కలిసినప్పుడు కూడా అన్నా లెజనేవాతో పాటు అఖిరానందన్ కూడా పవన్ కళ్యాణ్ వారసుడుగా వస్తున్న అఖిరానందన్ కూడా పవన్ కళ్యాణ్ తో పాటే ఉన్నారు. అసలు పిఠాపురం వెళ్ళేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తో పాటు అఖిరానందన్ కూడా ఉన్నాడు. అఖిరానందన్ త్వరలోనే సినిమాల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి అఖిరానందన్ కొంచెం మీడియాలో ప్రొజెక్ట్ చేయాలనే దీంతో అఖిరానందన్ ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ మనకు కనిపించారు. అఖిరానందన్ అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద చాలా ఉత్కంఠ నెలకొంది ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో. అఖిరానందన్ అసలు సినిమా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతను కూడా అసలు ఎలా ఉంటది, అతని ప్రస్థానం ఎలా ఉంటది ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే చర్చలు అయితే నడుస్తున్నాయి. త్వరలో కూడా అతను సినిమాల్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆయన అసెంబ్లీలో వెళ్తూ అలాగే మంత్రి పదవి చేపట్టిన తర్వాత సినిమాల్లో కొన్ని ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని ఆయన పూర్తి చేసే ఇదైతే ఆయన మీద బాధ్యత ఉంది. ఆయన మీద ఆ సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఆయన కొత్త సినిమాలు ఒప్పుకుంటారా లేక పూర్తిగా రాజకీయాల్లో ఉంటారా అనే దాని మీద సందిగ్ధత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిరానందన్ ని హీరోగా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వాళ్ళు అనే ఇది మెగా ఫ్యామిలీలో కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది విజయ్. ఇప్పటికే అక్కడ సంబరాలు అయితే అంబరాలు ఉంటాయి, టపాసులు కాల్చి అసలు పవన్ కళ్యాణ్ తన అన్నంటే ఎంతో తండ్రి లాగా చూస్తారు చిరంజీవిని. అలాంటి వ్యక్తి ఆయన పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకోవడం అనేది ఇప్పుడు ఈ వీడియోని ఈ దృశ్యాలన్నింటినీ ఇప్పుడు ఇటు మెగా ఫ్యాన్స్ కానీ అటు జనసేన పార్టీ నేతలు కూడా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గంగాధర్. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాగానే
భార్యా పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. పవన్కు స్వీట్ తినిపించిన కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నివాసం దగ్గర మెగా అభిమానులు బాణసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు భార్య అన్నా లెజినెవా, కుమారుడు అఖిలానందన్తో కలిసి ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన తనయుడు అఖిలానందన్ను ప్రధాని మోదీకి పరిచయం చేశారు పవన్. ప్రధాని నివాసంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా మోదీని కలిసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో పవన్ విజయం సాధించినప్పటి నుంచి అఖిలానందన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. పవన్ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోగా వారికి నమస్కరిస్తూ కనిపించాడు. టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు తన భార్య అన్నా లెజినెవాతో పాటు తనయుడు అఖిలాను తీసుకువెళ్లారు. చంద్రబాబుకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడంతో తండ్రిపై ప్రేమను చాటుతూ స్పెషల్ వీడియో షేర్ చేశాడు అఖిలానందన్. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాగానే భార్యా పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. పవన్కు స్వీట్ తినిపించిన కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నివాసం దగ్గర మెగా అభిమానులు బాణసంచా పేర్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు భార్య అన్నా లెజినెవా, కుమారుడు అఖిలానందన్తో కలిసి ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన తనయుడు అఖిలానందన్ను ప్రధాని మోదీకి పరిచయం చేశారు పవన్. ప్రధాని నివాసంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా మోదీని కలిసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో పవన్ విజయం సాధించినప్పటి నుంచి అఖిలానందన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. పవన్ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోగా వారికి నమస్కరిస్తూ కనిపించాడు. టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు తన భార్య అన్నా లెజినెవాతో పాటు తనయుడు అఖిలాను తీసుకువెళ్లారు. చంద్రబాబుకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడంతో తండ్రిపై ప్రేమను చాటుతూ స్పెషల్ వీడియో షేర్ చేశాడు అఖిలానందన్.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై పల్నాడులో ఉత్కంఠ నెలకొంది. జూన్ 6వ తేదీ వరకు రోజు ఎస్పీ కార్యాలయంలో సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లారు. ఈ వాటితో హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాచర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం, ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా 3 హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై పల్నాడులో ఉత్కంఠ నెలకొంది. జూన్ 6వ తేదీ వరకు రోజు ఎస్పీ కార్యాలయంలో సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లారు. ఈ వాటితో హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఎన్నికల ఓట్ల ప్రక్రియలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి ఈవీఎం ధ్వంసం కేసులోనూ దాదాపు చూసుకున్నట్టు మాత్రం అక్కడ ఇద్దరి మీద దాడికి పాల్పడిన ఆ కేసుల్లో కూడా హైకోర్టు మాత్రం ఏదైతే ఉందో అతన్ని అరెస్ట్ చేయొద్దని బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వాటికి ఎస్పీ కార్యాలయంలో సంతకాలు చేస్తూ నరసరావుపేటకి ఎస్పీ మల్లిక గారు ఎదుట సంతకాలు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఇది ముగిసిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందన్నది భారీగా ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ కార్యాలయంలో వచ్చి రోజు మాదిరిగానే సంతకాలు చేయడం చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం దీని మీద కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరికొద్దిసేపట్లో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ ఉదయం పూట అయితేనే ఎక్కువగా వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా హైకోర్టు కూడా ఈ రోజు వాటికి గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 6వ తారీఖు వాటికి సంతకాలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసుల్లో కూడా చూసుకున్నట్టు మాత్రం ఎక్కువగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి వెసులుబాటు ఉండదు. మాజీ ఎమ్మెల్యే కాబట్టి తప్పనిసరిగా ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారీగా మాత్రం ఇక్కడ పోలీసులు మోహరించారు. ఇక్కడికి మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటున్న ఇంటి ముందు మాత్రం పోలీసులు మోహరించిన పరిస్థితి నెలకొంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఉత్కంఠకి తెరపడుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి హత్యాయత్నం కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసుల్లో ఎవరికి చట్టపరిధిలో చట్టం తన చేసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం ఈ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చూసుకున్నట్టయితే గతంలో కొంతమంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పించారు కాబట్టి వాళ్ళ మీద కూడా వేటు పడిన పరిస్థితి నెలకొంది. ఇటువై ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కాలుగప్పి గతంలో వెళ్ళిపోయారు కాబట్టి అందుకని పోలీసులు ఉదయం నుంచి పిల్లలు ఉంటున్న ఇంటి చుట్టూ మాత్రం పహారా కాస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొద్దిసేపట్లో ఈ ఉత్కంఠకు తెరపనుంది. ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. గురజాల కోర్టుకి అక్కడికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. నరసరావుపేట కూడా కోర్టు ఉంది కాబట్టి ఆ కోర్టుకు తీసుకెళ్తారు అని చెప్పేసి సమాచారం ఉంది. గురజాలలో కూడా జైలు ఉంది కాబట్టి అక్కడ జైలు ఎక్కువగా అక్కడ ఖైదీలు ఎక్కువగా ఉండడంతో గుంటూరు కోర్టు నుంచి అక్కడి నుంచి గుంటూరు జైలుకి తీసుకొస్తారని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో ఒక అర్ధగంటలో దీని గురించి ఏదైనా ఉత్కంఠకు మాత్రం ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి. ఏపీలో ఎన్నికల వేడి చల్లారడంతో రాజకీయ వర్గాల్లో షర్మిల టాక్ జోరందుకుంది. మెట్టినింటే కాదు, పుట్టినింట కూడా షర్మిలకు రాజకీయం కలిసి రాలేదు. తెలంగాణలో పార్టీ జెండా ఎత్తేసిన ఆమె కాంగ్రెస్తో జతకట్టి ఏపీలో పాతుకుపోదామనుకున్న కళ్ళల్ని కళ్ళలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి దెబ్బతో చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్కు పూర్వ వైభవం ఖాయమని నమ్మిన హైకమాండ్కు నిరాశే మిగిల్చింది. రెండింటికి చెడ్డ రేవడిలా తయారైన షర్మిల నెక్స్ట్ ప్లాన్ ఏంటి? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండనుంది? రాజకీయ వ్యూహం ఏంటనేది ప్రస్తుతం ఆసక్తికరంగా అంశంగా మారింది.
దేశవ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోలాహలం ముగిసింది. ముఖ్యంగా ఏపీలో అధికారం నీదా నాదా అన్న రేంజ్లో సాగిన పొలిటికల్ గేమ్లో విపక్షాలన్నీ కలిసి జగన్ను కసిగా ఓడించాయి. అయితే తన రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువు కూడా జగన్ ఓటమికి తీవ్రంగా కృషి చేసి అనుకున్నది సాధించింది. అయితే తాను మాత్రం పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి బొక్కబోర్లా పడింది. వైఎస్ఆర్ చరిష్మాతో ఆయన ముద్దుబిడ్డగా కాంగ్రెస్ కి పూర్వ వైభవం కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. కడప కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి అన్న అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి రుచి చవిచూసింది. దీంతో పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న షర్మిల కలలు కల్లలయ్యాయి. బోనీ కొట్టకుండానే పోల్ గ్రౌండ్ నుంచి నిష్క్రమించింది. అటు అసెంబ్లీ ఇటు లోక్సభ స్థానంలో ఎక్కడా తనదైన మార్క్ చూపించలేకపోయింది. దీంతో ఏపీ రాజకీయాల్లో షర్మిల పొలిటికల్ వ్యవహారం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ మహానేత దివంగత వైఎస్ఆర్ ముద్దుబిడ్డ రాజన్న గారాల పట్టికి రాజకీయం కలిసి రావడం లేదు. వైఎస్ఆర్ మరణానంతరం అక్రమ ఆస్తుల కేసుల కారణంగా జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్న విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. జగన్ పార్టీని ప్రజల్లో నిలిపేందుకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది. అయితే ఆ తర్వాత అన్నతో ఏర్పడిన విభేదాల కారణంగా రాజకీయ శత్రువులయ్యారు షర్మిల, జగన్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ను ఓడించడమే టార్గెట్ గా వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర స్థాయిలో జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అయితే అంతే ధీటుగా చెల్లెలికి కౌంటర్ ఇచ్చారు జగన్. ఒక్క తానే కాదు, కుటుంబం మొత్తాన్ని జగన్ను ఢీకొనేందుకు ఏకం చేసే ప్రయత్నం చేసింది షర్మిల. ఇందులో భాగంగానే చిన్నాన్న వివేకానందరెడ్డి కేసును తన ప్రచారానికి అస్త్రంగా మార్చుకుంది. అలాగే వివేక కూతురును సైతం జగన్ ఓటమికి వాడుకుంది. షర్మిల కోరుకున్నట్టే జగన్ ఓడిపోయారు. కానీ ఆమె కలలు కన్నట్టుగా కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని చాటలేదు సరికదా, ఒక్క సీటైనా గెలవలేదు. ఇదిలా ఉంటే ఏపీలో షర్మిల ఎంట్రీ టీడీపీ మద్దతు కోసమేనన్న పుకార్లు షికార్లు చేశాయి. వైసీపీ ఓట్లు చీల్చడమే ఎత్తుగడగా వ్యూహాలు రచించారన్న ప్రచారం జోరుగా సాగింది. పదేళ్ల క్రితమే రాజకీయాల్లోకి అన్న కోసం అడుగుపెట్టిన షర్మిల జగన్తో విభేదాల కారణంగా అధికార దాహంతో తెలంగాణపై ఫోకస్ పెట్టింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి కేసీఆర్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడింది. ఈ సందర్భంగా నిరసనలు, పాదయాత్రల పేరుతో నిత్యం వార్తల్లో నిలిచింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ దానికి భిన్నంగా పోటీకి దూరంగా ఉంది. కేసీఆర్ ని ఓడించే ఎత్తుగడలో భాగంగానే పోటీ నుంచి తప్పుకున్నానని బహిరంగంగానే ప్రకటన కూడా చేసింది. కాంగ్రెస్ గెలుపు కోసమే తాను త్యాగం చేశానని తెలిపింది. అంతకు ముందు కాంగ్రెస్ హైకమాండ్ తో పలుమార్లు ఢిల్లీ, బెంగళూరు వేదికగా రాజకీయ మంతనాలు నడిపింది. అయితే తెలంగాణ లీడర్లు షర్మిలను పడనీయకపోవడం వల్లే ఏపీకి వెళ్లారన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. కాంగ్రెస్ కి ప్రత్యర్థిగా మారిన జగన్ ను ఓడించాలంటే షర్మిల ఆంధ్రాలో పనిచేయడమే సరియైన నిర్ణయమన్న ఎత్తుగడతో ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించింది హస్తం హైకమాండ్. ఇక ఇదే పరిణామాల క్రమంలో కాంగ్రెస్ తో షర్మిల పనిచేసినప్పటికీ పరోక్షంగా చంద్రబాబుకు సపోర్ట్ ఇచ్చారన్న విమర్శలు కూడా జోరుగా సాగాయి. వైఎస్ఆర్ అభిమానులంతా తమతో జట్టు కడితే అన్న బలాన్ని, బలగాన్ని దెబ్బతీసి ఓట్లను చీలిస్తే చంద్రబాబు గెలుపు ఖాయమన్న వ్యూహంతోనే ఏపీలో ఎంట్రీ ఇచ్చారన్న ప్రచారం నడిచింది. ఇదే మాటను వైసీపీ అధినేత జగన్ కూడా తమ ప్రచారాల్లో చెప్పుకొచ్చారు. పచ్చచీర కట్టుకుని వెళ్లి టీడీపీతో మంతనాలు జరిపారంటూ షర్మిలపై మండిపడ్డారు జగన్. తనను ఓడించేందుకే అంతా ఒక్కటయ్యారని ప్రచార వేదికలపై తెలిపారు. ఇదో రాజకీయ ఎత్తుగడ అంటూ విమర్శించారు కూడా. మరి అధికార దాహమో, అన్నపై కక్ష తీర్చుకోవాలన్న కసో తెలియదు. కానీ ఇలా షర్మిల రాజకీయ జీవితం మలుపులు తిరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరో పక్క ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో జగన్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి చంద్రబాబుతో చేతులు కలిపే ఛాన్స్ ఉందన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. మరి అంత ఊహిస్తున్నట్టు తన తండ్రి కాలం నుంచి రాజకీయ శత్రువుగా ఉన్న చంద్రబాబుతో షర్మిల చేతులు కలుపుతుందా, లేదంటే ఎప్పటిలాగా హస్తం పార్టీతోనే స్నేహం కొనసాగిస్తుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవన్నకు ఈ నెల 10 వరకు కస్టడీని బెంగళూరు కోర్టు పొడిగించింది.
నేటితో కస్టడీ ముగియడంతో సిట్ అధికారులు ప్రజ్వల్ను కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం ప్రజ్వల్ నుంచి రాబట్టవలసి ఉందని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. పూర్తి సమాచారం రేవణ నుంచి రాబట్టలేకపోయామని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో సిట్ అధికారుల అభ్యర్థన మేరకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జూన్ 10 వరకు కస్టడీకి ఇచ్చింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.